రంగారెడ్డి జిల్లా కర్తల్ మండలం మైస్గండిలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో పీఎన్జీ శిక్ష అందిస్తున్న ఎరేజ్ ద లెర్నింగ్ గ్యాప్ లక్ష్యంతో సాగుతున్న ప్రత్యేక శిక్ష కోటి మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని, దేశంలోనే వెనుకబడిన ప్రాంతాల చిన్నారి విద్యార్థుల చదువును మెరుగుపరచడమే లక్ష్యంగా తమ కృషిని కొనసాగిస్తుందని, చదువులో వెనుకబడ్డం అనే సమస్యపై పీఎన్జీ శిక్ష గళమెత్తుతూనే ఒక తరగతి నుండి కోటి ప్రయాణాల వరకు దేశవ్యాప్తంగా కోటి మంది పిల్లలను చేరుకొని వారి జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చినట్లు పీఎన్జీ శిక్ష ఇవాళ ప్రకటించింది. గత 2 దశాబ్దాలుగా కేవలం పాఠశాల మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా మారుతున్న విద్యా వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా అభ్యసన లోపాలను నివారించడము, వాటిని సరిదిద్దడంపై దృష్టి సారించి సమగ్రమైన మార్పులను తీసుకువస్తున్నట్లు సీనియర్ డైరెక్టర్ రజత్ బార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినీతారులు సమీరారెడ్డి, ప్రణీత మాట్లాడుతూ చదువులో వెనుకబాటుతనం ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తుందో మరియు సరైన సహాయం అందిస్తే ఎక్కడైనా గొప్ప మార్పు వస్తుందో అటువంటి ప్రాంతాలకు ప్రతీకగా ఈ పాఠశాలను వేదికగా ఎంచుకున్నారన్నారు. కేవలం చదవడమే కాకుండా అర్థం చేసుకుంటూ చదవడం ఎంత ముఖ్యమో విద్యార్థులకు విద్యావేత్తలు, భాగస్వాములు, నిపుణులు వెల్లడించారు. Out as challenges, I mean, the tables are something that we see inevitably happening, and నా ఒక్క నిమిషం రాజన్ ఇక్కడ 3 ఉంటాయి రాకపోతే నాకు లెవెన్ అదే చెప్తున్నా ఇక్కడనే కొట్టుకోవడం. board rankers, first in the class, first in everything, and I came 7 years later, and I felt so much pressure. Already with the teacher. నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో పిఎన్జీ శిక్ష వాళ్ళ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 1 crore చిల్డ్రన్, 1 crore లైఫ్స్ని ఇంపాక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్క స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ రావాలని ఉంటుంది, అండ్ డెఫినెట్లీ దేశం పెరగడానికి the only way is education and educating everyone so we can bridge that gap between different financial and social classes of the society. And ఈ ఒక ప్రాసెస్లో చాలా రూరల్ ఏరియాస్లో అండ్ చాలా అర్బన్ ఏరియాస్లో ఒక లెర్నింగ్ గ్యాప్ వచ్చేసింది. సో చాలామంది స్టూడెంట్స్, నేను చిన్నప్పుడు కూడా చాలా భయం వేస్తుంది, టీచర్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేయడానికి భయం వేస్తుంది, బికాస్ రాంగ్ ఆన్సర్ చెప్తే అందరూ ఏమనుకుంటారు. సో అది అలాంటి జడ్జ్మెంట్, అలాంటి ఫియర్ని తీసేయడానికి ఈ ఒక లెర్నింగ్ గ్యాప్ అనే ఒక టూల్ వచ్చింది. ఇది చాలా చాలా హెల్ప్ఫుల్, బికాస్ పిల్లలు ఒక కంప్యూటర్ ముందు కూర్చొని అలోన్గా నేర్చుకోవచ్చు, వితౌట్ ఎనీ జడ్జ్మెంట్, వితౌట్ ద ప్రెషర్ ఫ్రమ్ క్లాస్మేట్స్, వితౌట్ ద ఫియర్. అండ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఈరోజు ఇలాంటి ఒక టూల్ ఉంది, ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అని తెలిసి చాలా 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 సంతోషంగా ఉంది, బికాస్ ఇట్స్ గోనా చేంజ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఫర్ ఎవర్. అండ్ ఎస్పెషలీ నేను కూడా ఒక మదర్గా నా చిల్డ్రన్ ఎలాంటి కష్టాలు ఫేస్ చేస్తారో ఎడ్యుకేషన్లో ఫ్యూచర్లో అని నాకు భయం వేస్తుంది. సో ఇలాంటి టూల్స్ ఉన్నాయి, ఇలాంటి హెల్ప్ చేయడానికి ఇలాంటి సిస్టమ్ ఉంది, ఇలాంటి సపోర్ట్ ఉంది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. Education is one of those things that helps children jump orbits. Growing up in India, a doctor's child is a doctor, a farmer's child is a farmer. With education, everyone can earn more income, grow up and be a good citizen. To do this at the scale that PNG Shiksha is doing in 1 crore, to do it at the same quality of learning, it's important that technology does. Today, smartphones have reached all parts of India, and the quality of the search is the same as it is in San Francisco, London, or Bombay. We feel through technology, high quality learning can
reach all parts of India. What technology can do is help the teacher achieve their intent that every single child learns well. From the medical sector, we find that when more technology has come in, it has not replaced doctors. It has allowed doctors to diagnose better, prescribe better, and all of us to live longer. Because doctors rely on blood tests, X-ray, MRI, questioning to ask what are the symptoms. Those symptoms have been catalogued as to what is the disease, and that remediation of the disease, whether it's exercise, therapy, medicine, or surgery, has been researched and validated, which is why most surgeries are successful, most medicines are able to cure